సామాన్య పేద ప్రజలకి అన్యాయం జరిగినా ఏదన్నా నష్టం జరిగినా ఆశ్రయించేది పోలీస్ వ్యవస్థని, న్యాయ వ్యవస్థని. కానీ అదే పోలీస్ వ్యవస్థలో ఉన్నత స్థాయిలో విధులు నిర్వహిస్తూ ఆత్మహత్యకి పాల్పడ్డ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాత్మకంగా మారిందని చెప్పుకోవాలి. ఈ పాటికి అర్థమై ఉంటుంది నేను ఎవరి గురించి చెప్తున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్రావుపేట మండలంలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నటువంటి శ్రీరాములు శ్రీనివాస్ తన ఉన్నతాధికారులు, కింద స్థాయి అధికారులు అందరూ కూడా తనను అవమానిస్తున్నారు, కుల వివక్షత అనేది చూపిస్తున్నారంటూ ఆత్మహత్యకు పాల్పడడం అయితే జరిగింది. ఆయన హాస్పిటల్లో ఏదైతే చికిత్స పొందుతూ మరణించడం అయితే జరిగింది. కానీ పోలీసు వ్యవస్థ మీద ఎంతో నమ్మకం ఉంటుంది. పేద ప్రజలు కానివ్వండి, సామాన్య ప్రజలకి అన్యాయం జరిగితే మాకు న్యాయం జరిగే స్థలం పోలీస్ స్టేషన్ అంటూ పోలీసులను ఆశ్రయిస్తారు. కానీ అదే పోలీసుల్లో వివక్షత ఉందా అని అంటే అది ఖచ్చితమనే చెప్పుకోవాలి. ఇది మనకి నిదర్శనం అనే చెప్పుకోవాలి. ఇలాంటి మరిన్ని విషయాలు అసలు ఏం జరిగింది, ఆయన ఎంత ఒత్తిడికి గురైతే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు, అసలు ఏం జరిగింది, నిజంగా వీళ్ళు ఆరోపిస్తున్నటువంటి సిఐ జితేందర్ రెడ్డి కానివ్వండి, కింద స్థాయి పోలీసులు ఎవరైతే 4 కానిస్టేబుల్ ఉన్నారో వారు చూపించినటువంటి వివక్షత, వర్క్ ప్రెజర్, ఆయన అవమానించడం, ఇలాంటి ఎన్నో కారణాలు చెప్తున్నారు. అలానే ఇంకొంతమంది ఆయన ఏం తప్పు చేయకపోతే ఎందుకు చనిపోతారంటూ ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. అసలు ఏది నిజం, అసలు ఏం జరిగింది? అలానే ఈ వార్త, ఆయన చనిపోయారన్న వార్త విని ఆయన సొంత మేనత్త నిన్న గుండెపోటుతో మరణించడం జరిగింది. అలానే ఇక్కడ సొంతూరుకి తీసుకొచ్చిన తర్వాత మరణానంతరం మృతదేహాన్ని సొంతూరుకి తీసుకురాగా ఇక్కడ నడి రోడ్డు మీద వాళ్ళైతే ధర్నా నిర్వహించడం జరిగింది. అక్కడ ధర్నాకి వాళ్ళందరూ కూడా, ఎస్పీలందరూ కూడా రావడం జరిగింది. ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా సాయం చేస్తాం, చర్యలు తీసుకుంటాం, మీకు న్యాయం జరిగేలా చేస్తాం అంటున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఎవరూ స్పందించలేదు. అసలు ఏం జరుగుతుంది? ఒక పోలీస్ వ్యవస్థలో ఇంత వివక్షత చూపిస్తుంటే ఆయన ఎన్నోసార్లు కంప్లైంట్ ఫైల్ చేసినప్పటికీ కూడా పైన ఉన్నతాధికారులు పట్టించుకోవట్లేదు అంటూ చెప్తున్నటువంటి వాస్తవాలు నిజమేనా? అసలు ఏం జరిగింది ఏంటనేది పూర్తి వివరాలు వాళ్ళ భార్యను కానివ్వండి, కుటుంబ సభ్యులను కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి స్నేహితులు, ఆయన ఎలా ఉండేవారు ఏంటి, ఇలాంటి మరిన్ని అంశాలు అసలు ఆయన సొంతూరులోకి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం వరంగల్లోని నల్లబెల్లి మండలం నారక్కపేటలో ఆయన సొంత స్వగ్రామంలోకి వచ్చాము. ఇక్కడ అసలు ఏం జరుగుతుంది ఏంటి, ఆయన ఎలా ఉండేవారు ఏంటనేది, చివరిగా ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటి, అసలు ఆయన అంత ఆత్మహత్య చేసుకునే అంత ఇదేంటి, ఎందుకంటే ఒక పోలీస్ అవ్వాలంటే ఎంతో ధైర్యం, సాహసాలు ఉండాలి. అలాంటి పోలీసే ఇవాళ బలవన్మరణానికి పాల్పడడం ఇది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, చాలా మందిలో చర్చనీయాంశం అయిపోయింది. అసలు ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఎలా స్పందించింది, అధికారులు ఏమంటున్నారు, ఇలాంటి మరిన్ని విశేషాలు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అలానే స్నేహితులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో శ్రీరాములు శ్రీనివాస్ గారి సతీమణి మనతో ఉన్నారు. అసలు పరిస్థితి ఏంటి, నిన్న అక్కడ జరిగిన ధర్నాలో అధికారులు ఏం హామీ ఇచ్చారు, అసలు ఆయన చనిపోవడానికి ముఖ్య కారణం ఏంటి, చివరిగా భార్యతో కానీ పిల్లలతో కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ సోదరులు అమ్మతో మాట్లాడిన మాటలు ఏంటి, అసలు ఆయనకి అంత మనోవేదన కలిగి ఆ క్షణంలో బలవన్మరణానికి పాల్పడడానికి కారణం ఏంటి, అసలు ఇదంతా జరగడానికి ముఖ్య కారణం ఏంటి అనేది ఆవిడ మాటలో తెలుసుకుందాం. నమస్తే అమ్మ, మీ పేరు? నమస్తే, కృష్ణవేణి. కృష్ణవేణి గారు, అసలు మీ ఆయన గారు లాస్ట్లో ఏం చెప్పారు, అసలు ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నాను మీకు అసలు ఏమన్నా చెప్పారా, ఆయన ఆవేదన ఎప్పుడన్నా చెప్పుకున్నారా మీతో? రోజు స్టేషన్లో వర్క్ ప్రెషర్ అది రోజు చెప్తూనే ఉంటారు. సిఐ సార్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, అవన్నీ నాతో చెప్తూ ఉండేవారు. రోజు ఒక్కరోజు కాకుండా ఒక్కరోజు అన్నా రిలీఫ్గా ఉంటుంది అంటే రోజు ఫైల్స్ ఇస్తే ముఖం మీద విసిరేయడాలు, కానిస్టేబుల్ కూర్చుని పెట్టి సార్ని నిలబెట్టి మీ వర్క్ చేస్తావా చెయ్యవా, సివిల్ మ్యాటర్లో ఇలాంటివి చేస్తావా చేయమంటే నేను చెయ్యను సార్, నాకు అలాంటి చేయకూడదు, అది మనది కాదు, అది సివిల్ మ్యాటరు, నేను చెయ్యను సార్ అంటే, ఎందుకు చేయవు నువ్వు, నేను సిఐ నేనే చెప్తాను కదా, నువ్వు చేస్తావా చేయవా. సిఐ పేరు ఏంటమ్మా? జితేందర్ రెడ్డి. జితేందర్ రెడ్డి వాళ్ళ మిస్సెస్ కూడా ఒక సెల్ఫ్ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే దళిత బిడ్డ అని చెప్తున్నారో అది కారణం కాదు, నేను కూడా దళిత బిడ్డనే, నన్ను మ్యారేజ్ చేసుకున్నటువంటి వ్యక్తి అవతల పర్సన్ని అట్లా చేయరని నేను అనుకుంటున్నా, నాకు కూడా న్యాయం చేయండి అంటున్నారు. అసలు మరి ఇక్కడ నష్టం జరిగింది మీకు, మీ భర్త ప్రాణాలు కోల్పోయాయి, 2 పిల్లలు అనాథలయ్యారు, మీరు ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి, మరి ఆ వీడియోకి మీరేం సమాధానం చెప్తారు? అసలు ఆ మేడం ఆ కులం అని మాకు తెలియడం కూడా తెలియదు. అసలు ఆమె బయటకు వచ్చి చెప్పేదాకా తెలియదు అసలు. ఆ మేడం చూడలేదు నేను ఇంతవరకు. అంటే అసలు మీరు సార్తో పాటు అక్కడ అశ్రావుపేటలోనే ఉండేవారమ్మా ఫ్యామిలీతో? ముందు హౌస్ క్వార్టర్స్ లో, అది వెనక అంతే. అసలు ఆ మేడం కానీ నేను కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా ముఖం చూసుకోలేదు, మాట్లాడుకోలేదు. అసలు ఎట్లా అంత మనోవేదన గురవడానికి కారణం ఏమనుకుంటున్నారు మీరు?
గురవడానికి కారణం మీకు ఆల్రెడీ చెప్పాను కదండి. అసలు సార్ వర్క్ బాగా గ్రౌండ్ వర్క్ చేసే మైండ్ అన్నట్టు. ఏదైనా స్టేషన్‌కి పోతే అది నాది. ఇది తల్లి లాంటిది. ఇక్కడికి ఎవరొచ్చినా సమస్య నేను తీర్చాల్సిందే అనే ఆ ఉద్దేశంతోనే ప్రతీదీ ఆయన మీదేసుకొని చేస్తారు. అక్కడున్న నలుగురు కానిస్టేబుల్స్ మొత్తం వాళ్ళు నలుగురు కానిస్టేబుల్స్ సిస్టమ్ వర్కే చూసుకుంటారు. ఆ సిస్టమ్ వర్క్‌లో వాళ్ళు సార్ పోయినప్పుడు నేను చెయ్యను అని వాళ్ళు చెప్పారట. ఫస్ట్ కొన్ని రోజులు చేసిండ్రు. తర్వాత మేము చెయ్యం సార్ అని చెప్తే, ఎందుకు చెయ్యరు చెయ్యండి అంటే, నేను చెయ్యను సార్ అని చెప్పారట. అంటే ఇప్పుడు ఆయన ఒక ఎస్ఐ, ఒక ఉన్నత అధికారంలో ఉన్నారు. ఆయన కింద కానిస్టేబుల్ వాళ్ళు. ఆయన చెప్తే చేయాలి కదా యాజ్ ఏ రూల్ ప్రకారం. ఇది ఆంధ్ర బార్డర్ అటు సైడ్ దాదాపు కానిస్టేబుల్స్ ఎవరు ఎక్కువ వెళ్ళరు. వాళ్ళు అక్కడ ఆంధ్ర వాళ్ళు కాబట్టి అక్కడ సెటిల్ అయిపోయింది. ఇక వేరే ఎవరు వెళ్ళట్లే, మేమే ఇక్కడ ఉంటాం, మేమే చేస్తాం అన్న ఉద్దేశంతో ఎవరు రారు కదా అని అట్లా సార్ని బాగా ఇబ్బంది పెట్టిందట. అందులో ఉన్న డేటా కూడా డిలీట్ చేసిందట. అంటే సార్ పనిచేసే డేటా ఏదైతే ఉంటుందో అది డిలీట్ చేసే వాళ్ళ వాళ్ళు. ఎవరట పైగా నెంబర్స్ మారవడము, డేట్ మారవడము, సార్ ఫైల్స్ తెలియకుండా చూడడం అలాంటివి చేసేవాళ్ళట. అదే డిలీట్ చేసినప్పుడు సార్ ఏం చేసిండు, మళ్ళీ డౌన్లోడ్ చేయించుకొని పక్కన వేరే కానిస్టేబుల్తోని వర్క్ నేర్పించి మరీ వర్క్ చేపిస్తున్నారు. అది మైండ్లో పెట్టుకొని పైగా సిఏ సార్ దగ్గరికి, సార్ వీళ్ళు చెయ్యట్లేదు సార్ వర్క్, నాకు ఇబ్బంది అవుతుంది, మీరు కొంచెం చెప్పండి అని అంటే, అది సిఏ సార్ వాళ్ళకు చెప్పడం పోక ఇట్లా మీ మీద కంప్లైంట్ ఇస్తాడు అలా చెప్పడం వల్ల వాళ్ళు ఇంకా మనసులో పెట్టుకొని ఇంకా ఇబ్బంది పెట్టారు. ఏదైనా ఫోన్ చేసి ఇట్లా ఇక్కడికి అక్కడికి ఏదన్నా డ్యూటీ మీద పరంగా వెళ్ళమంటే స్విచ్ ఆఫ్ పెట్టుకునేదట. అరే స్విచ్ ఆఫ్ పెట్టుకుంటున్నారు. ఇక స్టేషన్ లో ఉన్న వాళ్ళందరూ కుమ్మక్క అయిపోయి మీ హస్బెండ్ ని ఇట్లా ఇచ్చేసారా? అంటే ఇదంతా సిఏ కన్సర్న్లలో జరిగిందా? అంతా సిఏ సార్ కన్సర్న్ జరిగింది. అందరు కాదు, ఓన్లీ 6 members కానీ 4 members కానీ అట్లా ఉన్నారు అన్నట్టు. అందులో ఆ సిఏ గన్మెన్ వాళ్ళు కూడా సారు ఏం చేస్తున్నారు ఏందని ఊకే సిఏ సార్ ఒక వర్గంగా మారిపోయారు అక్కడ వాళ్ళు. అంతేనా? అట్లా ఇబ్బంది పెట్టేది. అయినా కూడా సార్ ఇది నా వర్క్ కాబట్టి నేను చెయ్యాలి అని సారు కానీ కానిస్టేబుల్ ఎంత ఇబ్బంది పెట్టినా కూడా ఆయన మొత్తం ఫైల్స్ కొట్టి సార్కి పంపిస్తే సార్ సైన్ పెట్టాడట. సైన్ పెట్టకపోగా ముఖం మీద తీసేసి, నేను చెప్తే అర్థం కాదా నువ్వు సివిల్ మ్యాటర్లో కంపల్సరీ నువ్వు భూమికి సంబంధించిన వాటిల్లో నువ్వు ఫైల్ చేయాల్సిందే, కేసు పెట్టాల్సిందే అంటే, నేను పెట్టాను సార్ అంటే మీ ఎస్సీ జాతికి చెప్తే అర్థం కదా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని అట్లా కోప్పడిండట వాళ్ళ ముందటిని. అంటే ఇక్కడ కులాన్ని కూడా తీసుకొచ్చారా? వివక్షత అనేది చూపించారా? చూపించిండట. అది ఆయన చాలా బాధపడిండు అప్పుడైతే. అంటే ఒక ఎస్ఐగా ఉన్నారు, ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు ఆయన. నాకు తెలిసినంత వరకు మాది అక్కడే, కానీ నేను విన్న వరకు ఆయన చాలా స్ట్రాంగ్ మోటివేషన్ చేస్తారు. డ్యూటీ పరంగా కూడా చాలా అందరికీ ఇది చేసుకుంటా, న్యాయం చేసుకుంటా, వచ్చే వాళ్ళు ఎవరైనా కష్టాల్లో ఉంటే కూడా వాళ్ళకి చెప్పడం. అశ్రపేట దగ్గర మాది కూడా. సో వాళ్ళు చెప్పిన విధానం నేను తెలుసుకుంటే ఆయన చాలా స్ట్రాంగ్ పర్సన్. చాలా స్ట్రాంగ్ పర్సన్. అసలు ఇట్లా చేసుకునే అంత ఉండదు. అసలు ఎవరికైనా మోటివేషన్ స్పీచ్ బాగా ఇస్తాడు. అలాంటిది ఈయన అలా చేసుకున్నాడంటే ఎంత ప్రెషర్ పెడితే, ఎంత వర్క్ ఆపితే ఆయనకు అంత బాధ అనిపించి ఉంటుంది. 5 ఆఫీసర్కి ఆయన కాదు కదా సమాధానం చెప్పాల్సింది, సిఎస్ఆర్ కాదు కదా, ఈయన చెప్పాలి. ఆయన కాదని చెప్పి ఉన్నతాధికారుల దగ్గరకు అసలు ఎప్పుడు వెళ్ళలేదు ఆయన? కంప్లైంట్లు ఇవ్వలేదా? ఇచ్చాడు సార్ వాళ్ళ 5 ఆఫీసర్ అందరికి ఇచ్చిండు సార్. బట్ వాళ్ళు అప్పుడు రెస్పాండ్ కాలేదు. తర్వాత చూద్దాం అన్నారు కానీ అప్పుడు రెస్పాండ్ కాలేదు. నెల అవుతుంది సార్ కంప్లైంట్ ఇచ్చి కూడా. అంటే ఒక విధంగా మనం చూసుకుంటే మాలాంటి వాళ్ళకి కానీ లేకపోతే పేద ప్రజలకు కానీ ఎవరికైనా కష్టం వస్తే మేము ఆశ్రయించేది పోలీసు వ్యవస్థ. కానీ పోలీసు వ్యవస్థలో ఎంత వివక్షత చూపుతూ ఒక పోలీస్ సిఐ ఒక ఇంత ఇది చేస్తుంటే, ఒక ఎస్ఐ మనోవేదన గురి ఆత్మహత్య చేసుకోవడం, మీరు ఆయన భార్యగా ఉండి అసలు ఎట్లా అనిపించింది పోలీస్ వ్యవస్థ మీకు? ఏం చెప్పాలండి, ఇప్పుడు ఈయన న్యాయం చేసేటోడు, ఈయనకే న్యాయం జరగలేదని బాధపడిండు. కొన్ని రోజులు బాధపడిండు. ఆ మనస్తాపంతో ఇంకా ఎక్కువ ప్రెషర్తో వర్క్ ఇంకా ఆగిపోతుంది, నేను ఏం చేయాలి అనే ఉద్దేశం మైండ్ బాగా డిస్టర్బ్ అయినట్టున్నది. ఎంత డిస్టర్బ్ అయినా ఇప్పుడు ఒకవేళ అనుకుంటే అక్కడ మనకు పరిస్థితి బాగాలేకపోతే ట్రాన్స్ఫర్ పెట్టుకొని ఉంటారు కనీసం వేరే దగ్గరికి అని. అసలు అది కూడా ట్రై చేశారా? అది కూడా ట్రై చేసినామండి. వర్క్ ట్రాన్స్ఫర్ పెట్టుకుందామని ఆలోచించే ట్రై చేసిండు. బట్ ఆ లోపే ఇలా జరిగింది. అంటే చివరిగా అంటే ఏం మాట్లాడారు, ఎప్పుడు మాట్లాడారు? ఆ రోజు మందు తీసుకునే రోజు మార్నింగ్ 6 o'clockకే స్టేషన్కి వెళ్ళి 8:30 వరకు ఆ క్లోజర్ ఫైల్స్ కొట్టి ఏఎస్ఐ గారికి అప్పచెప్పి మళ్ళీ ఇంటికి వచ్చి 8:30 నుంచి 9 లోపు 9:30 వరకు
టిఫిన్ చేసి స్నానం చేసి బయటికి వెళ్తుంటే నేను బయటికి వెళ్తున్నా అని చెప్తే ఎటు వెళ్తున్నావు స్టేషన్కి వెళ్ళట్లేదా అంటే లేదు బయటికి వెళ్ళి వస్తా అని చెప్పారు. అంటే అసలు అనిపించింది ఆ రోజు ఏమన్నా కొంచెం డిఫరెంట్ గా ఉన్నారు, ఈయన ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు అని ఏమన్నా తేడా కనిపించింది ఆ మనిషిలో మీకు? అస్సలు తేడా కనిపించలేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు చూసినా డ్యూటీ డ్యూటీ అనుకుంటా చేస్తూనే ఉంటాడు కదా. అసలు అట్లా అసలు ఇలా చేసుకుంటాడన్న మైండ్ సెట్తో ఉన్నట్టుగా నాకు అస్సలు కనిపించలే. కానీ అది ఎట్లా జరిగిందో ఏం ఆలోచించిండు ఎంత ప్రెజర్. అక్కడికి వెళ్ళిన రోజున దగ్గర నుంచి చివరి స్టేజ్ వరకు ఆయన చూసారు, మీరు దగ్గర ఉన్నారు అంటే ఇంట్లో వాతావరణం మీకు తెలుస్తుంది. ఎట్లా అనిపించేది అసలు ఆయన అక్కడ? ఎప్పుడు చూసినా కానీ వర్క్ చెయ్యాలి, చాలా కేసులు వస్తాయి, బార్డర్ కాబట్టి ఎక్కువ కేసులు అవుతూ ఉంటాయి, ఊకే యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. ఇవంతా రైటర్స్ బాగా ఉండాలి అక్కడ. మెయిన్గా ఫైల్స్ కొడతానే ఉండాలి ఎక్కువ శాతము. మెయిన్గా సిస్టమ్ వర్క్ నడుస్తేనే వీళ్ళకి ఏదైనా పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు కేసులు అంటే మాట్లాడి పంపించేస్తాడు, కేసు రాస్తాడు పంపించేస్తాడు. ఆ కేసులన్నీ పైకి పోవాలంటే ఈ సిస్టమ్ వర్క్ చెయ్యాలి కదా. ఎఫ్ఐఆర్ కాపీ చేయాలి, ఆన్లైన్ చేయాలి. సహకరించే వాళ్ళు కాదు, ఇక సహకరించే వాళ్ళు కాదు. సార్ పర్సనల్ పెట్టుకొని చేస్తే వాళ్ళని కూడా చెయ్యొద్దు, నువ్వెందుకు చేస్తావు అని వాళ్ళని బెదిరించేటోళ్ళట. అంటే బయట పర్సన్ పెళ్లి చేసుకుంటే వేరు, కానీ మీరు సొంత అక్క కూతురు, ఆయన చిన్నప్పటి నుంచి చూసి ఉంటారు. ఆయన మనస్తత్వం చూసి మీరు ఇట్లా చేసుకుంటారని ఏ క్షణం అనుకున్నారా? అసలు నేను అనుకోను. నేను కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎవ్వరు నమ్మని కూడా నమ్మట్లేదు. మాకు ధైర్యం చెప్పేటోడు అట్లా చేసుకుంటాను ఎవ్వరు ఊహించలేదు ఇంతవరకు. అంటే మెయిన్ కారణం ఈ టార్చరే అంటారా? టార్చరు, మళ్ళీ ఆయనను బాగా చిన్న చూపు చూసి ఇట్లా మీరు ఇంతే, కులం ఇంతే, అది ఇది అని బాగా అనేటోళ్ళట. కానిస్టేబుల్స్ చచ్చిపోతుంటే సార్ వస్తున్నాడని తెలిసి మరి రూమ్లో కూర్చొని ఇట్లా సిఏ సార్ మనకు సపోర్ట్ ఉన్నారు, వీటితో మనకేంద్ర అన్న లెవెల్కి మాటలు కూడా అంటే ఇనుకుంటా పోయిందట. బాగా అనిపించిందట ఆయనకి. నన్ను ఇట్లా అంటున్నారు, నేను ఇంత గ్రౌండ్ వర్క్ చేసి ఇంత కష్టపడతా అంటే ఎందుకు అట్లా చేస్తున్నారు నన్ను, వీళ్ళకి ఏం కావాలి, వర్క్ చేయమంటే ఇట్లా చేస్తున్నారు అని చాలా బాధపడేటోడు. అక్కడ ఈయనే కాదు, అంత ముందు పోయిన ఎస్ఐలో చాలా ఇబ్బందులు పడిన ఫోన్ చేసి మరి వాళ్ళు కూడా చెప్పేటోళ్ళు. అంటే మీరు ఎప్పుడు ధైర్యం చెప్పడం కానీ లేకపోతే ఇట్లా దగ్గరగా ఉండి అసలు ఎందుకు ఇట్లా మన ట్రాన్స్ఫర్ పెట్టుకుందాం లేకపోతే వెళ్ళిపోయి ఏదైనా పని చేసుకుందాం అని ఎప్పుడైనా చెప్పారా ఆయనకి ఈ టార్చర్ అంతా చూసినప్పుడు? చెప్పినా నేను, మనం వెళ్ళిపోదాం అంటే మీ వరంగల్ కానీ మైబాద్ కానీ పెట్టుకుంటా అని వచ్చిండు, మాట్లాడిండు, వెళ్ళిండు. బట్ వెళ్ళిన 4-5 రోజుల తర్వాత అప్పటికి బాగా వర్క్ ఉంది అన్నట్టు. అంటే ఏంటి మీటింగ్స్ అవన్నీ బాగుండే అన్నట్టు. అట్లా మీటింగ్కి వెళ్ళడం రావడం అలా చేసిన తర్వాత నెక్స్ట్ డే ఇట్లా చేసుకున్నాం. అసలు ఏ రోజు ఖాళీగా కూర్చొని ఇంట్లో కూర్చొని అంటే బాధపడ్డాడు కానీ అంటే అట్లా చేయలేదు. అసలు ఈయన బాధపడ్డట్టు ఎవరికి తెలియని కూడా తెలియనియాడు అసలు. అంటే మనస్తత్వం ఎలా ఉండేది ఒక భార్య అంటే? పోలీస్ అంటే అందరికి ఒక వేరే రకంగా ఉంటది, కానీ ఇంట్లో వచ్చే వరకు ప్రెజర్ చూపిస్తారు. ఇంట్లో అంతా కొంచెం డిఫరెంట్ గా ఉంటది వాళ్ళ వ్యవస్థ అని అంటారు. బ్యాంకింగ్ సెక్టర్ కానీ పోలీస్ వ్యవస్థకి సంబంధించి ఆ ప్రెజర్ అంతా ఇంట్లో చూపిస్తారు, అది ఇది అన్నట్టుగా ఉంటారు. ఒక వైఫ్ గా మీతో ఎలా ఉండేవాళ్ళు, పిల్లలతో ఎలా ఉండేవాళ్ళు, అసలు ఇంట్లో ఎలా ఉండేవాళ్ళు సార్? అసలు ఆయన ఎంత హ్యాపీగా నవ్వుకుంటూ ఎంత సరదాగా మాట్లాడతాడు. ఇంతవరకు ఇంట్లో ఒక్కసారి కూడా కోపడంగా నేను చూడడం కూడా చూడలేదు. నేను ఆయనకి ఎదురు చెప్పాను, ఏది చేసినా ఆయనకు బాగా వర్క్ ప్రెషర్ ఉంటుందిలే అన్నట్టుగా. నేను ఆయనకి ఏమైనా కావాలంటే ఇవ్వడము, తినడము అలాంటివి కలిసి కూర్చునే తింటాం. మీరు రోజు రెగ్యులర్గా లంచ్, టిఫిన్, డిన్నరు మీరు కలిసి కూర్చోకుండా ఒక్కరోజు కూడా నేను అసలు 3 అయినా సరే వెయిట్ చేసుకుంటూ కూర్చుంటా. ఎందుకంటే ఆయనతో ఈ టైంలో తప్ప నాకు ఏ టైంలో ఆయనకు వీలు కాదు కూర్చోవడం తినడం అని. ఆయన వచ్చేదాకా వెయిట్ చేస్తా తెలుసా. మాట్లాడడానికి కూడా టైం ఉండదు, తింటాంటే కూడా ఫోన్లు వస్తూనే ఉంటాయి. నాకు తెలిసి మీకు పెళ్లి జరుగుతుండగానే పోస్టింగ్ వచ్చింది అని చెప్పేసి ఆ ఫోటో దిగడం కానివ్వండి, లేకపోతే మీ పెళ్లి జరుగుతుండగానే పోస్టింగ్ రావడం, మీ ఇద్దరిని పక్కన అమ్మని మిమ్మల్ని పక్కన పెట్టుకొని ఫోటో దిగారు అనడం, ఇదంతా ఎట్లా అనిపించింది? మీరు వస్తే ఆయనకి లక్ష్మీదేవి వచ్చినట్టుగా ఆయనకి జాబ్ వచ్చింది, ఇవాళ ఆయన లేరు, ఎట్లా అనిపిస్తుంది మీకు? అసలు మీకు మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 2014లో మ్యారేజ్ అయింది. ఆయన 14లో మ్యారేజ్ అయితే మా మ్యారేజ్ అయినాక 3 monthsకి ట్రైనింగ్కి వెళ్ళారు. మా పెళ్లి రోజే ఆయనకు రిజల్ట్ వచ్చింది. అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంతకుముందు కానిస్టేబుల్ అది ట్రైనింగ్ చేసిండు, జాబ్ చేస్తున్నాడు. ఇది వచ్చిన తర్వాత మా మ్యారేజ్ రోజే వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చిండు. ఆయన ఎంత కష్టపడి ఒకరోజు తినకుండా మరీ చదివిండు ఆయన. ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పాను, నేను ఎస్ఐ అవుతా అని అన్నాడు, సాధించిండు దాన్ని.
నేను జనాలకు సేవ చేయాలన్న ఆలోచన ఎంత ఉండేదంటే ఆయనకు స్టేషన్కి వచ్చిన ఏ ఒక్క దాన్ని కూడా వదలకుండా ప్రతిదీ ఆయన న్యాయం చేసే పంపుతాడు తప్ప అన్యాయం వైపు అస్సలు ఒక్క రోజు కూడా ఆలోచించాడు. అంటాడు, నేను అన్యాయం చేస్తే జనాలకు నమ్మకం ఎట్లుంటుంది పోలీసుల మీద. కొంతమంది పోలీసులు ఉంటే కానీ నేను అట్లా ఉండను, నాకు అవసరం కూడా లేదు అని అంటాడు. అంటే కొంతమంది బయట వినిపించటాక, నేను మిమ్మల్ని అనట్లేదు, బయట అంటుంది ఏ తప్పు చేయనప్పుడు ఆయన ఎందుకు చనిపోవాలి, ఆయన ఏదన్నా చేసి ఉంటారు అన్న కోణంలో కొంతమంది అలాంటి వారికి ఏం సమాధానం చెప్తారు మీరు? ఆయన ఇప్పటి వరకు 6 పోలీస్ స్టేషన్లో చేసిండు. ఇది 7th పోలీస్ స్టేషన్. ఫస్ట్ స్టేషన్ అయితే కాదు కదా. 6 స్టేషన్ల ఆయన చేసింది అన్నీ చాలా ట్రిపికల్ అన్నట్టు. ఇక బాగా ఇబ్బంది ఉన్నటువంటి స్టేషన్లో చేసిండు. ఎంత వర్క్ చేసిండో ఒకసారి వాళ్ళని కూడా తెలుసుకోమని చెప్పండి, ఎంక్వైరీ చేయమని చెప్పండి. మా సార్ ఎంత అక్కడున్న మొత్తం సమాజాన్ని ఎంత కరెక్ట్గా చేసి ఆడ ఉన్న వాళ్ళు కూడా వచ్చి చూసిండండి. ప్రతి స్టేషన్లో ఏ స్టేషన్లో చేసిన వాళ్ళందరూ హాస్పిటల్కి వచ్చి మరి చూసిండు. ఇలాంటి వ్యక్తి కాదు సార్, అసలు ఎంత స్ట్రాంగ్, ఎంత మంచి వ్యక్తి, ఇలా చేసినట్టు మీరు నమ్మట్లేదు అంటున్నారు. అంటే ఆయన ఎంత నమ్మకాన్ని వాళ్ళకి ఇచ్చిండు, ఎంత మంచి వర్క్ చేస్తే వాళ్ళు అట్లా వచ్చి చూస్తారు చెప్పండి. వర్క్ చేయకపోతే, మంచి వ్యక్తి కాకపోతే ఎవరు వచ్చి చూస్తారు చెప్పండి. అంటే అసలు ఆ క్షణం ఆయన అలా చేసినప్పుడు, హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు మళ్ళీ తిరిగి వస్తారన్న ఆశతోనే మీరు ఉన్నారు. అంటే అసలు ట్రీట్మెంట్ ఎలా జరిగింది? ఆయన అసలు కోలుకోలేకుండా అంత ఇదిగా ప్రాణాలు కోల్పోయేలాగా ఆ స్టేజ్కి వెళ్ళారు. ఆయన ఎంత మనోవేదన చెందుంటే ఆ నిర్ణయం తీసుకుంటారు. ఏమనుకుంటున్నారు అసలు మీరు? అది గడ్డి మంది కదా, అది బాగా తొందరగా ఇమిడిపోయిందట డాక్టర్లు చెప్పారు. మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు కానీ బాడీ పార్ట్స్ ఖరాబ్ అయిపోయినాయి అని చెప్పారు ఫస్ట్. వాటితోని చివరిగా మీరు ఆయనతో మాట్లాడిన మాటలు కానివ్వండి, మీరు కలిసి తింటారు అని చెప్పారు. చివరిగా ఎప్పుడు కలిసి తిన్నాం మేము. ఏ రోజు టిఫిన్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ ఆయన లేకుండా నేను తినను కూడా తినను. అసలు అలాంటిది ఇప్పుడు ఆయన లేరు. ఊహ ఎలా ఉంది జీవితం మీద అసలు మీకు? ఏం చేస్తాం, అది నా తలరాత అట్లున్నది, అనుకోవడం తప్ప ఏం లేదు. ఆయన మాత్రం ఇంతవరకు ఒక్కరికి అన్యాయం చేయలే. స్టేషన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసిన. ఇప్పటికీ అంటారు, సార్ దేవుడు సార్, అసలు అట్లా చేసినట్టు నమ్మ ఎంత కష్టం ఉన్నా కూడా మాకు హెల్ప్ చేసేటోడు అని. అట్లా హెల్ప్ కాకుండా బయట కూడా హెల్ప్ చేసేటోడు. ఎవరైనా చదువుకుంటామంటే ఎంబడే డబ్బులు ఇచ్చి బుక్లకైనా దానికైనా డబ్బులు ఇచ్చేటోడు. చదువు అంటే ఎంత అదంటే బాగా ఇష్టం ఆయనకి. చదువుకునే వాళ్ళు అంటే ఇంకా ఇష్టం. కష్టపడి వచ్చిన వాళ్ళు అంటే మనం కష్టపడి వచ్చినాం, వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళు ఒక స్థాయికి వెళ్తే వాళ్ళు 10 మందికి ఉపయోగపడతారు అని ఆయన బాగా ఆలోచిస్తాడు. ఎప్పుడు చూసినా మోటివేషన్ స్పీచ్ బాగా వింటాడు. లాస్ట్గా సెల్ఫీ కానీ ఫోటో కానీ ఏమన్నా దిగారా మీరు? సారు OnePlus మొబైల్లో OnePlus మొబైల్ అని అందరికీ మెసేజ్ పెట్టారు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. మరి ఆ సెల్లో ఏముందనేది మాకు తెలియదు. అది సిఐ సార్ వాళ్ళ, అది ఎస్పీ గారికి అటాచ్ చేసిన అందులో పెట్టినట్టు వాళ్ళ ఎంక్వైరీలా చేస్తారు. అంటే ఇప్పుడు మీరు మృతదేహం తీసుకొచ్చేటప్పుడు, బాడీని తీసుకొచ్చేటప్పుడు అక్కడ ధర్నా చేయడం జరిగింది. అక్కడ మాజీ ఎమ్మెల్యేలు కానివ్వండి, అక్కడ ఉన్నతాధికారులు కానివ్వండి, ఎస్పీలు కానివ్వండి, కిరణ్ సార్ కానివ్వండి, అక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ వీళ్ళందరూ రావడం జరిగింది. వాళ్ళు ఏం హామీ ఇచ్చారు? ప్రభుత్వం నుంచి అసలు ఎవరన్నా స్పందించారా ఇప్పటి వరకు? అసలు హాస్పిటల్లో ఉన్నప్పుడైనా ఎవరన్నా వచ్చి చూసారా? అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వాళ్ళు అట్లా వచ్చిండ్రు, దళిత సంఘాల వాళ్ళు అట్లా వచ్చి చూసిండ్రు. మీకు న్యాయం చేస్తాము, న్యాయం చేసేదాకా మేము వదిలిపెట్టాము అట్లా అని వాళ్ళు చెప్పారు. ఎస్పీ గారు వచ్చిండ్రు, మాకు గవర్నమెంట్ నుంచి సంబంధించింది ఏది వచ్చినా నేను చేసడానికి బాధ్యుని నేనే, మీరేం భయపడొద్దు అని హామీ ఇచ్చారు ఎస్పీ గారు. అంటే అసలు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏం కోరదాం అనుకున్నా, ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? నాది ఒక్కటే కోరిక, మా సార్ని ఇంత ఇబ్బంది పెట్టి, ఆయన అంత మంచి వ్యక్తిని ఇబ్బంది పెట్టి, ఆయన మనసు క్షోభపడేటట్టుగా మరీ ఆయన లైఫ్ని తీసుకునే అంత రిస్క్ ఆయన మైండ్కి వచ్చేటట్టు చేసిన నలుగురు ఆయన మరణవాంగ్మూలం ఇచ్చారండి. ఆ మరణవాంగ్మూలం తీసుకొని అందులో ఎన్ని పేర్లు వస్తే అన్ని పేర్లు ఖచ్చితంగా వాళ్ళు జైలు పోవాలి. వాళ్ళు ఎంత ఇబ్బంది పెడితే మా సార్ ఆయన లైఫ్నే త్యాగం చేస్తారు. ఎవరైనా లైఫ్ని ఎవరు త్యాగం చేస్తారు? ఎందుకు త్యాగం చేస్తారు? కుటుంబం రోడ్డు మీద పడ్డట్టే. అదే కదా, అందుకని ఎవరైతే మా ఆయన మరణవాంగ్మూలం ఇచ్చారో
అందులో ఉన్న పేర్లు అందరు వాళ్ళు కంపల్సరీ శిక్ష పడాల్సిందే. అదొక్కటే నేను కోరుకున్నా, వేరే ఏది అవసరం లేదు నాకు. ఒకవేళ ఎవరు స్పందించకుండా న్యాయం జరగకపోతే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు? పోరాడతామండి, ఏం చేస్తాం, ఆయనకంటే ఏది ఎక్కువ కాదు కదా మాకు. అంత మంచి వ్యక్తిని మనం పోగొట్టుకున్నప్పుడు ఆయన లాస్ట్ కోరికను మనం తీర్చకుంటే ఎందుకు? లైఫ్ని త్యాగం చేస్తారండి ఎవరన్నా? ఎంత జాలీగా ఎంత happy ఆ ట్రీట్మెంట్ జరుగుతున్న సమయంలో విజిటర్స్ వస్తే కూడా వాళ్ళకు కూడా ఆ వాంగ్మూలంలో చెప్పిందే చెప్పి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి, నేను ఇంత మనోవేదనకు గురయ్యానని చెప్తూ ఉన్నారంట. అది నిజమేనా? అవునండి, అది తప్ప ఇంకా వేరే ఏది ఆలోచించలేదు. అంత ఇబ్బంది పడ్డారు కాబట్టి నాకు అది వాళ్ళకు శిక్ష పడాలి కంపల్సరీ. ఇంకోళ్ళకి ఇట్లాంటి అన్యాయం జరగద్దు, పోలీస్ వ్యవస్థలు ఇలాంటి అన్యాయం జరగద్దు అనేది ఆయన మెయిన్ ఇంటెన్షన్. చివరిగా మీరు దిగిన ఫోటో కానీ అసలు మీరు పంచుకున్నటువంటి ఒక సంతోషకరమైన ఘటన ఏదైనా ఉందా? మా మ్యారేజ్ డే మే 11కు, ఆ రోజు ఆయన బర్త్డే కూడా, ఆ రోజు బర్త్డే మా మ్యారేజ్ డే. అది ఫస్ట్ మ్యారేజ్, సెకండ్ మ్యారేజ్ అప్పుడు పాప తొందిగా, అప్పుడు ట్రైనింగ్ ఉన్నాడు పాప పుట్టినప్పుడు. ముఖం ఇంత ధైర్యంగా ఉన్నారు, చాలా హ్యాపీ ఫ్యామిలీ. ఒకసారి ఇది ఎక్కడ దిగారు? ఇది లాస్ట్ ఇక్కడ ఇటు సైడ్ లక్నవరం వెళ్ళినప్పుడు, మొన్ననే మా స్మైల్ బర్త్డే మే 16th, నెల కూడా అయితే. ఇదే చివరి ఫోటో అనుకోవాలా? సింగిల్ గా చూడొచ్చు మన ఫోటోలో ఆయన ఎంత ధైర్యంగా ఉన్నారు, ఆయన ఎంత ఇదిగా ఉన్నారు అనేది ఆయన ఫోటోనే తెలుస్తుంది మనకి. అంత ధైర్యంగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన ప్రాణాలు తీసుకున్నారంటే అక్కడ కూడా కులం పేరుతో దళిత కుటుంబానికి చెందిన వాళ్ళు అంటూ లేకపోతే వివక్షత చూపించడం, ఇదంతా తన ప్రాణాలు తీసేంత జరిగిందంటే ఒక అధికారులకి, పైన అధికారులకి కంప్లైంట్ ఇస్తూ ఆయన ట్రాన్స్ఫర్ ప్రయత్నం చేసే క్రమంలోనూ మనోవేదనకు గురై చివరి క్షణం వరకు కూడా వీళ్ళు ఎవ్వరిని ఆలోచించకుండా ఒక ఎస్ఐ అయి ఉండి, ఒక పోలీస్ శాఖలో ఉండి 10 మందికి చెప్పాలి, 10 మందికి న్యాయం చేయాలి, అలాంటి పోలీస్ ఇలా బల్వాన్ మరణానికి పాల్పడ్డారు. ఇలాంటి సంఘటనలు వివక్షత, పోలీస్ శాఖలో వివక్షత కానివ్వండి, పోలీస్ శాఖలో జరుగుతున్నటువంటి ఎన్నో అక్రమాలు కానివ్వండి, ఇట్లా కింద స్థాయి అధికారులని టార్చర్ పెడితే ఎట్లుంటుంది అనేది దీనికి నిదర్శనం ఇదే అని చెప్పుకోవాలి. ఎందుకంటే అందరూ చెప్పుకోరు, జాబ్ పర్పస్ కానివ్వండి, ఫ్యామిలీ గురించి కానివ్వండి, కొన్ని అన్నీ దాచుకుంటూ అనుభవిస్తూ ఎంతో బాధపడుతూ ఉద్యోగాలు నిర్వహిస్తూ ఉంటారు. కానీ ఈయన అవన్నీ భరించలేక ఆఖరికి తన ప్రాణాలనే తీసుకున్నారు. ఈ ఒక్క సంఘటన చాలు మనకి ఆ వ్యవస్థలో ఎంత వివక్ష ఉందని చెప్పడానికి. మరి అసలు అధికారులు స్పందిస్తారా, అసలు ఏం జరుగుద్ది, మరి వీళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి చూద్దాం. యూనిఫామ్ మీద వచ్చి కేక్ కట్ చేసి అంత టైం కూడా లేదు ఆయనకి. చూస్తున్నారు కదా, లాస్ట్ మ్యారేజ్ డే అంటే ఆయన చనిపోకముందు మే 11th రోజున ఆయన డ్యూటీ చేస్తూ స్టేషన్ నుంచి వచ్చి కేక్ కట్ చేసి వెళ్ళారంట. అంటే వెయిట్ చేస్తున్నారని చెప్పేసి మార్నింగ్ నుంచి మిమ్మల్ని బాధ పెట్టకూడదని డ్యూటీలో వచ్చి వెళ్ళారు, మళ్ళీ వెళ్ళిపోయారు. అమ్మటే వెళ్ళిపోయారు. 2-3 కానిస్టేబుల్ పక్కనే ఉంటుంది స్టేషను. ఒక 3 members కానిస్టేబుల్ తీసుకొచ్చి వెంటనే కట్ చేసి వాళ్ళతో పాటు వెళ్ళిపోయారు. కనీసం మీకు పెళ్లి రోజు టైం కూడా ఇవ్వలే. అప్పుడు ఎలక్షన్స్ కదా, మస్తు బిజీగా ఉన్నాడు సార్. ఒక్క కేకు అట్లా కట్ చేసి వెళ్దాం అన్నట్టు 1 నిమిషం అట్లా వచ్చి కేక్ కట్ చేసి వెళ్ళిపోయాడు. అటు డ్యూటీకి న్యాయం చేస్తే ఇంట్లో ఉన్న సతీమణిని బాధ పెట్టకూడదని మీ దగ్గరకు కూడా వచ్చి వెళ్ళారు. అలానే చేసి. ఇంత మంచి వ్యక్తి అసలు ఇట్లా చేసుకోవడం నిజంగా కూడా చాలా బాధాకరం. అసలు ఎట్లుండేది మనస్తత్వం? ధైర్యంగా ఉండే వాళ్ళ లేకపోతే ఎలా ఉండేది ఆయన మనస్తత్వం? చాలా డేర్ అండి, అసలు దేనికి భయపడేటోడు కాదు, ప్రతిదీ మంచి స్ట్రాంగ్గా చెప్పేటోడు. కానీ ఆయన ఇలా చేసిండంటే అది ఎంత మనసు ఇబ్బంది పడుతుంది. అసలు ఒకరోజు కాకుండా ఒక్క రోజన్నా బాధపడతారో తీరు, రోజు బాధపడితే ఎవరండి భరిస్తారు? ఇక మనసు తట్టుకోలేకపోయింది అంతే. మా గురించి కూడా ఆలోచించలే లాస్ట్కు. అంటే అక్కడ బెడ్ మీద ఉన్నప్పుడు మిమ్మల్ని కానీ పిల్లల్ని కానీ మీకేమైనా ధైర్యం చెప్పేవాళ్ళ, లేకపోతే ఎట్లా ఉండదు పరిస్థితి అని ఏమైనా చెప్పారా? అసలు ఆయన చనిపోతున్నాడు ఆయనకు తెలియని కూడా తెలియదు. నాకేం కాలేదు, మంచిగా ఉన్నా నేను అని ఆ ఫీలింగ్తోనే ఉన్నాడు ఆయన. చనిపోయేదాకా కూడా ఆయనకు తెలియదు. చివరిగా ఏం చెప్దాం అనుకున్నారు ప్రభుత్వానికి కానివ్వండి,
ఏదైతే ఏం చేయకపోతే ఆయన ఎందుకు మరణిస్తారు, ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి, ఆయన తప్పు చేసి ఉండొచ్చు కదా అని అలాంటి వారికి కానివ్వండి, అటు ఉన్నటువంటి పైన అధికారులకు కానివ్వండి, ప్రభుత్వానికి కానివ్వండి, ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఆయన అయితే తప్పు చేయలేదు. తప్పు చేసే వ్యక్తి అయితే ఇలా చేయడు. తప్పు చేయలేదు కాబట్టే ఆ ఆ మనసుకు అంత గాయమైంది కాబట్టే ఇక భరించలేక అట్లా చేసుకున్నాడు. అంతే తప్ప వేరే ఏం కాదు. ఆయన అసలు ఏ రోజు తప్పు చేయడు. అసలు ఆలోచన కూడా రాదు ఆయనకి. మనం బతికి ఉన్నది, మనం చేసేది 10 మందికి ఉపయోగపడాలి తప్ప, మనం తప్పు చేస్తే ఎవరు మనల్ని గౌరవిస్తారు? పరువు అంటే ప్రాణం ఇచ్చే రకం ఆయన. ఎంత అంటే అందరిని గౌరవిస్తారు, అసలు ఒక్కరిని కాదు. ప్రతి స్టేషన్లో వచ్చిన వాళ్ళందరినీ కూర్చుండబెట్టి మరీ మాట్లాడిస్తారు. అంటే అసలు ఈ మరణానికి కారణం అయితే కులం పేరుతో దూషించడం, ఉద్యోగంలో సహకరించకపోవడం, పైన అధికారులు కూడా పట్టించుకోపోవడం, అంతేనమ్మా? అంతే, అంత మించి ఏం లేదు. అది ఎంత ఎంత ప్రెషర్ ఉంటే ఆయన అట్లా అట్లా చేసుకుంటాడు. చివరిగా ఆయన ఫోటో దగ్గర మనం కూర్చున్నాం. ఆయన చూస్తూ మీరేం చేద్దాం అనుకుంటున్నారు? ఆ పిల్లల భవిష్యత్తు కోసం ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీకు న్యాయం జరగడానికి ఎలాంటి పోరాటం చేస్తారు? ఈయన ఎవరైతే ఇబ్బంది పెట్టిండో వాళ్ళు ఖచ్చితంగా జైలుకు పెట్టేట్టుగా ప్రభుత్వం చెయ్యాలి. అది అయ్యేదాకా మేము వదిలిపెట్టాం. ఇంకో వ్యక్తికి ఇలాంటి పరిస్థితి రావద్దు. ఈయన మరణమే 10 మందికి ఉపయోగేటట్టుగా చేయాల్సింది. ఈయన ఎట్లాగో పోయిండు. ఈయన ఉన్నప్పుడు సహాయం చేసిండు, పోయినాక కూడా హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఈయనకు న్యాయం జరిగితే 10 మందికి న్యాయం జరిగినట్టు అవుతుంది. ఇంకో పోలీసును ఇలా ఇబ్బంది పెట్టకుండా ఉంటారు. మంచి చేసే ఏ పోలీసు కూడా ఇలాంటి ఇబ్బంది పడకూడదు అసలు. పైగా చిన్న స్థాయి నుంచి వచ్చిన ఏ పోలీసు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు వాళ్ళకి. ఇంత స్ట్రాంగ్ వ్యక్తిని అలా చేసిండు. ఇంకా వీక్గా ఉన్న వాళ్ళు ఇంకెన్ని కష్టాలు పడతారు. ఇంకా ముందు ముందు ఇలాంటివి జరగకూడదు. ఈయన మరణంతోనైనా వాళ్ళు మారాలి. పై ఆఫీసర్లు ఒకసారి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు మనకి, ఎంత ఇబ్బంది అయితే ఇస్తున్నారు ఫస్ట్ ఎంక్వైరీ చేసి అప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తే కనీసం వాళ్ళకన్నా న్యాయం జరుగుతుంది. మీరు కూడా ధైర్యంగా ఉండాలి. పిల్లల్ని గుర్తుంచుకోండి. మీరు ముఖ్యంగా సార్ చేసింది తప్పు. ఎందుకంటే 10 మందికి చెప్పాల్సిన ఆయన ధైర్యాన్ని కోల్పోయారంటే ఆయన ఎంత మనోవేదన చెందుంటే, అధికారులు పట్టించుకోకపోతే కంప్లైంట్ పెట్టి ఆయన కూడా చివరి క్షణంలో మిమ్మల్ని ఎవరిని కూడా గుర్తు చేసుకోకుండా ఆయన అలా బలవన్మరణానికి పాల్పడ్డారంటే ఆయనకి ఎంత మనోవేదన కలిగితే అట్లా జరుగుతుంది. కానీ మీరు ధైర్యంగా ఉండి పిల్లల భవిష్యత్తు కోసం మీరు నిలబడాలి. ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి మీకు న్యాయం జరగాలి. మన తరపున కూడా మేము పోరాటం చేస్తాం. మీకు అడుగడుగున మా పాయింట్ బ్లాంక్ ఖచ్చితంగా మీ తోడు ఉంటుంది. అనుక్షణం మీ అంటే ఉంటుంది. మీరు ధైర్యంగా ఉండండి. పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. వాళ్ళని ఆలోచించుకోండి ముఖ్యంగా మీరు. కానీ ఎలాంటి నిర్ణయాలకి పాల్పడవద్దు. ధైర్యంగా ఉండాలి. సార్ చేసినటువంటి తప్పు మరెవరూ చేయకూడదు. అలానే పోలీసు వ్యవస్థ మీద ఎలాంటి ఉద్దేశం ఉంది చివరిగా? ఎందుకంటే పోలీసు వ్యవస్థలో మీ భర్తను కోల్పోయారు మీరు. ఒకవేళ ఇందులోకి రాకపోతే ఆయన సంతోషంగా మీతో ఉండేవారు. ఎలా ఉందా? నమ్మకం ఉందా? కోల్పోయారా? ఇప్పుడు ఈయనకు న్యాయం చేస్తే ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ న్యాయం చేసింది, న్యాయం వైపు నిలబడుతుంది అన్నారు. కాకపోతే ఈయనకు అన్యాయం చేస్తే మాత్రం పోలీస్ డిపార్ట్మెంటు పైన ఉన్న వాళ్ళకు తప్ప కింది స్థాయి వాళ్ళకు న్యాయం చేయరని నేను అనుకుంటా. అంతే. వాళ్ళని నమ్మరు ఎవ్వరు. ఇప్పుడు పోలీసు వాళ్ళకే న్యాయం చేయనప్పుడు జనాలకి ఏం న్యాయం చేస్తారు అన్న ఆలోచన వాళ్ళకు కూడా వస్తుంది కదా. అలాంటప్పుడు ఎవరండి నమ్మేది? చూస్తున్నారు కదా, నిజంగా పోలీస్ వ్యవస్థలో ఒక ఉన్నత స్థాయిలో ఎస్ఐగా తన బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తికే న్యాయం జరగకుండా, తను పడినటువంటి టార్చర్కి ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తికి న్యాయం జరగకపోతే, ఆ కుటుంబానికి న్యాయం జరగకపోతే నిజంగా కూడా పోలీస్ వ్యవస్థని అందరూ తప్పు పడతారు, ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఎందుకంటే ఎవరిని నమ్మాలి? ఇంకా మనకి కష్టం వస్తే పోలీసుల దగ్గరికి వెళ్తాం, న్యాయ వ్యవస్థ దగ్గరికి వెళ్తాం. కానీ అలాంటి వ్యవస్థలోనే వివక్షత చూపిస్తూ ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నారు. కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదు. ఇలా కుటుంబం రోడ్డు పాలైపోయింది. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి తెలంగాణ టైంలో కొట్లాడి అలాంటి వ్యక్తి నేను ఎస్ఐ అవుతానంటూ కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ అయినటువంటి వ్యక్తికి ప్రాణాలు కోల్పోయారు ఈరోజు. అలాంటి పర్సన్కి న్యాయం జరగకపోతే నిజంగా కూడా వ్యవస్థ మీద ప్రజలకు అనేది నమ్మకం పోతుంది. అలానే ఇక్కడ ఉన్నటువంటి అలా అమ్మగారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎంతో కష్టపడి కూలీనాలి చేసుకుంటా ఇక్కడ మనం చూడొచ్చు ఈ పరిస్థితి. ఈ వ్యవస్థ మనం చూస్తుంటే ఎంత నిరుపేద కుటుంబంలో పేదరికంలో నుంచి ఆయన స్టేజ్కి వెళ్ళి ఉంటారు. ఒక ఎస్ఐ జాబ్ కొట్టడం అంటే నాట్ ఏ జోక్.